వచ్చే అవకాశం ఉందా? లేదు, సబ్జెక్ట్ ప్రకారం లేదు, అసలు ఛాన్స్ లేదు. లైన్స్ ఉంటుంది, చూసుకోవాలి. ఏంటంటే మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ డెమో క్లాస్ వినండి. విన్న తర్వాత మీకు ఇంకా మీ డిసైడ్ ఇంకా అది వచ్చిరంటే మీకు ఒక క్లాస్ వింటే మీకు అర్థమైపోతుంది. 100%గా నేర్చుకుంటా అని చెప్పేసి ఒకటే సార్ నాకు ఈ ఇన్స్టిట్యూట్లో రాకపోతే ఇక్కడ ఫీల్డ్ ఇచ్చి పెట్టుకోవాల్సింది. ఈ ఇన్స్టిట్యూట్లో వచ్చినా కూడా మొబైల్ రాకపోతే ఫీల్డ్ ఇచ్చి పెట్టుకోవాల్సింది. మీరు చెప్పినట్టు 3 months ట్రై చేస్తే ఒకళ్ళు నేను కూడా చేయకపోతే నేను కూడా వదిలేస్తాను సార్. 3 months వెరీ గుడ్. అంటే సార్ నేను చెప్పింది ఎగ్జాక్ట్గా అన్నీ కూడా క్లియర్గా అన్నీ ఉన్నాయి సార్. సో ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ల్యాబ్ మాత్రం చాలా బాగుంది. వేరే ఇన్స్టిట్యూట్లోకి వెళ్తూ ఒక 5-6 మైక్రోస్కోప్లు పెట్టి వాళ్ళని మెయింటైన్ చేస్తారు. మీరు 1 hour చేసుకోండి, తర్వాత ఇంకొకరు 1 hour చేసుకుంటారని చెప్తారు. సార్ మీ పేరు సార్? నా పేరు సిరిపురం అజయ్ గారు, నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ప్రతిసారి నేను ప్రతి ఇంటర్వ్యూలో స్టూడెంట్ని అడిగి నాకు విసుగొచ్చేస్తుంది. సో మీకు ఏమనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఇక్కడ ఎన్ని రోజులు టైం స్పెండ్ చేశారు? ఇప్పుడు ముందు దానికి బిఫోర్ ఎస్ఎంటీకి ఆఫ్టర్ ఎస్ఎంటీకి మీకు ఏమేమి అనిపించిందో మీ ద్వారా చేస్తాను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నాకు ఏం తెలియదు. అంటే తెలుసు, నాలెడ్జ్ ఉంది, కానీ ఇది వోల్టేజెస్ అంటే ఏంటిది, ఓన్లీ సిగ్నల్ అంటే ఏంటి అంటే తెలియదు. ఫస్ట్ ఫోన్ రాగానే డెడ్ ఇచ్చింది అనుకో, బ్యాటరీ కనెక్టర్ మీద చెక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా చూడాలి, ఒకరు కాకుండా చేయాలి, లేదంటే ఏదంటే డిస్టర్బ్ చేయాలి అనేది ఉండదు. కాకుంటే షార్ట్ వచ్చే అవకాశం ఉందా? లేదు, లేదు, ఛాన్స్ లేదు. లైన్స్ ఉంటుంది, చూసుకోవాలి. అయితే ఇంకోటి అర్థమైంది ఏంటంటే ఒకవేళ మనకు అస్తే చేయాలి, లేదు అంటే దాన్ని చెడగొట్టకుండా పంపించాలి రిటర్న్. మెయిన్ ఇంపార్టెంట్ మొత్తం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని చేసే బదులు రివర్స్ గా దాన్ని ఏదో ప్రాబ్లం అవును, అది చేయకుండా లేకపోవడం. అవును సార్. సార్ ఇక్కడ నాలెడ్జ్ అంతా కంప్లీట్ ఉంది సార్, 100% ఉన్నది. నేను అనుకున్న దానికంటే డబుల్ ఉంది ఇక్కడ. బాగుంది. వచ్చినప్పుడు మనకి మీరు చాలా డౌట్లు అడిగారు. అవును సార్. సార్ మా ఏరియాలో ఎలా అనుకుంటున్నారు, ఒకనే మా ఏరియాలో వచ్చిన వాళ్ళు ఎలా చేస్తున్నారు, అవును సార్, ఒకనే మీ యూట్యూబ్ వీడియోలు చూసాం, ఇదంతా నిజమైన అది ఇది చాలా అడిగారు. అవును సార్. సార్ ఇప్పుడు మేము ఏదైతే మేము యూట్యూబ్లో ప్రామిస్ చేస్తామో, వచ్చినప్పుడు ప్రామిస్ చేస్తామో అది 100% 200% రీజన్ సార్. 200% కంపల్సరీ. మీరు పెట్టిన అమౌంట్కి మీరు 100% ఉంది సార్. వర్తుంది. సో ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? హనుమకొండ నుంచి వచ్చారు. సో ఇప్పుడు మీ ఏరియాలో ఎవరైనా మొబైల్స్ ఇస్తే మీకు చేయగలుగుతారు? 100% చేస్తాను. ఓకే, నేను మీ ఎక్కడ సార్ మీది? హనుమకొండ చౌరస్తాలో. హనుమకొండ చౌరస్తాలో అన్న షాప్ ఉంది. ఆ ఏరియాలో ఎవరైనా కస్టమర్లు మీ దగ్గర అవ్వలేని, అంటే మీరు వేరే వాళ్ళ షాప్కి ఇచ్చి వాళ్ళ దగ్గర అవ్వలేని మొబైల్స్ ఏమైనా ఉన్నా, లేదా హనుమకొండలో రిలేటెడ్గా ఉన్న మొబైల్ షాప్లలో ఎవరైనా మీ దగ్గర అవ్వలేనివి ఉన్నా అన్నకి ఇవ్వండి. అన్న 100% చేసిస్తాడు, నాది గ్యారంటీ. ఎందుకంటే పర్ఫెక్ట్గా హ్యాండ్ స్కిల్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అనేది జరిగింది. సో ఇంకా సార్ మీకు ఎవరైనా రావాలనుకుంటే మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు సార్? కంపల్సరీ సజెస్ట్ చేస్తాం సార్. సో మీకు వేరియేషన్ వాళ్ళు కూడా కనుక్కుంటారు కదా సార్. నేను చెప్తాను, ఇక్కడికి వేరియేషన్ చూసుకోండి. ఫస్ట్ నా సజెషన్ మాత్రం ఎస్ఎంటీ. మీరు ఇంకెక్కడన్నా చూసుకోండి కంపల్సరీ. సార్ మీరు వచ్చినప్పుడు కూడా నేను 10 days సార్ కంపల్సరీ నాకు చెప్పారు. 10 రోజులు చూడమ్మా, నీకు ఏ విషయాన్ని నీకు ఏది అనిపించినా నా దగ్గర చెప్పారు. ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళాలి. సో ఈ 25 days మీకు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు ఇక్కడ స్పెండ్ చేశారు? మార్నింగ్ 9:30 10కి వచ్చేది సార్. నైట్ 9 వరకు వెళ్ళిపోయాయి. 8 సార్. ఆల్మోస్ట్ మీరు 12 hours 10 hours అనేది మనం స్పెండ్ చేయడం అనేది. సార్ సండే హాలిడేలు, ఫెస్టివల్ హాలిడేలు ఏమైనా వచ్చినాయి? ఏం లేవు సార్. నో హాలిడేస్. సో ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపించిందా సార్? ఏమి ఇబ్బంది అనిపిస్తుంది, ఫుల్ హ్యాపీగా చేసుకున్నాం. ఎవరికెవరు డిస్టర్బెన్స్ లేదు, ఎవరి వరకు వాళ్ళే, ఎవరి బిజీలో వాళ్ళే ఉంటారు. అంత పర్ఫెక్ట్. అవును సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పేరు? సార్ నా పేరు రాజశేఖర్ అండి. రాజశేఖర్ గారు, మీరు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయాక ఒక 2 days తర్వాత వచ్చారు. ఓకే సార్, నాకు ఇలా ఉంది, ఈ మంతే పాజిబుల్ అవుద్ది, నెక్స్ట్ మంత్ పాజిబుల్ అవ్వదు అంటే నేనేమన్నా అంటే, సార్ ఆల్రెడీ 2-3 days అయిపోయింది, మీరు నెక్స్ట్ బ్యాచ్కి రండి, ఈ బ్యాచ్లో అయితే లేదు అంటే రిక్వెస్ట్ చేయడం వల్ల నేనైతే సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు బ్యాకప్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఈ 23 days మీరు నా దగ్గర ఉన్నారు. ఈ 23 days మీకు ఎలా అనిపించింది? ఐసీ రీబాలింగ్ కానీ, స్కెమాటిక్ నాలెడ్జ్ కానీ మీరు ఏమనుకుని వచ్చారో అది ఫుల్ఫిల్ అయ్యిందా లేదా సార్? సార్ నేను ఫస్ట్ వాళ్ళు శివ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు 2 days లేట్ అయినా అని కూడా నాకు చాలా బ్యాకప్ ఇచ్చారు సారు. ప్రతి విషయాన్ని కూడా మన ఖజా సార్ కానీ, చమన్ సార్ కానీ అందరు చాలా బాగా చెప్పారు. ఫస్ట్ వాళ్ళు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను నేను. ఎందుకంటే నేను నార్మల్గా నాకు 2 years నుంచి షాప్ ఉంది. కాకపోతే నేను నార్మల్గా బేసిక్ మొబైల్స్ కానీ టచ్లో డిస్ప్లే వేయడం కానీ చేస్తూ ఉంది. అంతకుమించి ఎలాంటి నాలెడ్జ్ అని అలా ఏం లేదు.
నేను అనుకుంటున్నా అసలు ఇంకొక 1 year బ్యాక్ నేను వచ్చి ఉంటే నేను స్టేజ్లో ఉంటుండే ప్రజెంట్ అయితే అనవసరమైన టైం వేస్ట్ చేసుకున్నానే అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ప్రిపేర్ చేసే అయితే SMTA, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా బాగుంది. నాకు నార్మల్ అయితే హిస్టరీ రివాల్వింగ్ కూడా తెలియదు, అసలు ప్రోటోకాల్స్ అంటే ఏం తెలియదు, లైన్ చెకింగ్ కూడా తెలియదు, GR కూడా తెలియదు. ఇక్కడికి వచ్చినాక నేను అన్నీ తెలుసుకోగలిగాను. నాకు చాలా మాత్రం మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఏమైనా అర్థం కాకపోతే తీసుకోవడం ఏమైనా జరిగిందా మీకు? 1-4 సార్లు చెప్పడం కానీ చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. నేను ఇంకా 7-7:30కి వెళ్ళిపోతుంటే కూడా ఏంటి మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోరా అని మీరు అన్నారు కదా, అది ఇప్పటికీ నాకు గుర్తుకుంది. అట్లా సో మెయిన్ ఏంటంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు 100% పర్ఫెక్ట్ అవ్వాలనే మన గోల్. అంతే సార్. ఓల్డ్ స్టూడెంట్లు కూడా వచ్చి మీ దగ్గర కూర్చొని చేసుకుంటున్నారా సార్? చేసుకుంటారు సార్. సార్ మనం ఏమైనా అన్నామా సార్ ఎప్పుడైనా? ఏమలేదు సార్. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఒక్కొక్కరికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, ఒక 2 సార్లు చెప్తే అర్థమవుతుంది, ఒక 3 సార్లు చెప్తే అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు తీసుకోకపోయినా కూడా నెక్స్ట్ బ్యాచ్లో కూడా ఉండి వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యి మన దగ్గర నుంచి వెళ్ళొచ్చు సార్. ఇప్పుడు మన దగ్గర నుంచి ఈ సపోర్ట్ అయితే మీకు ఉంది. ఇన్కేస్ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక 3 months తర్వాత కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మీ దగ్గర అమౌంట్ తీసుకుంటామని ఏమైనా చెప్పామా సార్? మేము లేదు సార్, లేదు సార్. మీకు 1 year అయినా 2 years అయినా మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అని కూడా మీరు నాకు కాల్ చేయండి, మేము సాల్వ్ చేస్తాము, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తామని సార్ చెప్తున్నారు. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా నెక్స్ట్ బ్యాచ్లో కూడుకోమని కూడా చెప్పారు మీరు సార్. స్టార్టింగ్ ఎప్పుడు వచ్చినా సరే మన దగ్గర ఒక టూల్ కిట్ ఉంటే సరిపోతుందా లేదా సార్? సరిపోతుంది. మీరు ఇచ్చిన టూల్ కిట్లో ప్రతి ఒక్కటి ఉంది సార్. అది ఒక్కటి తెచ్చుకుంటే మిగతా అన్ని కూడా మెయిన్ అన్ని కూడా క్లియర్గా అన్నీ ఉన్నాయి సార్. సో ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ల్యాబ్ మాత్రం చాలా బాగుంది. వేరే ఇన్స్టిట్యూట్లోకి వెళ్తూ ఒక 5-6 మైక్రోస్కోప్లు పెట్టి వాళ్ళని మెయింటైన్ చేస్తారు. మీరు 1 hour చేసుకోండి, తర్వాత ఇంకొకరు 1 hour చేసుకుంటారని చెప్తారు. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు, మనకు ప్లేస్ ఇచ్చారంటే అక్కడ కూర్చున్నామంటే అక్కడికి ఎవరు రారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సీనియర్స్ కూడా సీనియర్ సైడే ఉండదు, ఎవరు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కూడా ఎవరు చేయలేరు. ఆ సీనియర్స్ కూడా సపోర్ట్ చేశారు. ఖజా సార్ కానీ మాకు ప్రాబ్లం రాకుండా అని కూడా 2-3 సార్లు వచ్చి మాకు రేపాలు ఎలా వేయడం కూడా అనేది చెప్పాడు సార్. స్టాఫ్ కూడా సార్ ఎంతమంది ఉన్నాడు, నేను ఒక్కడనే కాకుండా నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. ఆ స్టాఫ్ వల్ల మీకు ఇబ్బంది లేదు? లేదు సార్, లేదు సార్. ఒక్కడే ఉంటే ఇన్స్టిట్యూట్ మొత్తానికి ఒక్కడే ఉంటే ఎలా పాసిబుల్ అవుతుంది సార్? కాదు సార్, ఇది పాసిబుల్ కాదు. ఇక్కడ చమన్ సార్ కానీ, కాళీ సార్ కానీ, నేను కానీ, వసీం సార్ కానీ అందరూ పర్ఫెక్ట్గా మనం చెప్పడం వల్లే మీరు ఇలా హ్యాపీగా సార్? చాలా హ్యాపీ సార్. ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నారు? మీరు ఖచ్చితంగా రావాలనుకుంటే అన్నీ ఎక్కడిక్కడ ఇవ్వడం కాదు, బెస్ట్ సజెషన్ ఇస్ SMT. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పేరు సార్? రవీందర్ గారు. సార్ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్. సో ఎందుకంటే ఒక ఫ్రెషర్ని నేను ఏదో ఒక చెప్పి మోసం చేయొచ్చు, అంతేనా సార్? ఒక ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఆల్రెడీ చిన్న వర్క్లన్నీ మీరు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని నేను ఏం చెప్పినా సరే మీరు నన్ను క్వశ్చన్స్ అడగొచ్చు మీరు, ఓకేనా? సో మీకు ఇక్కడికి వచ్చినందుకు మీకు సాటిస్ఫాక్షన్ అయ్యారా? మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయా? మీరు ఏమైనా అడుగుతున్నప్పుడు మేము సమాధానం చెప్పినామా, లేదంటే తర్వాత చెప్తాము, నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ క్లాసు అందులో అడగండి ఇందులో కాదు, అలాంటి నెగ్లెక్ట్ చేయడం కానీ ఇగ్నోర్ చేయడం కానీ క్వశ్చన్స్కి సార్ మీకు ఏమనిపించిందో మీ మాటల్లో మీకు చెప్పండి సార్. సార్ ఇక్కడైతే ట్రైనింగ్ సూపర్ ఉంది సార్. బాగుందా సార్? అంటే మీరు ఆల్రెడీ వేరే దగ్గర మేబీ వెళ్ళి ఉండొచ్చు, వేరే దగ్గర వెళ్ళినా ఒకసారి ఆన్లైన్లో కూడా ట్రై చేసిన. ఆన్లైన్లో కూడా లాక్డౌన్లో ఇంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. సాటిస్ఫాక్షన్ ఎక్కడ లేదు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఎలా అనిపించింది సార్ ఈ 25 days? అసలు నేను ఫస్ట్ టైం ఆన్ ఫోన్ చేయాలనుకున్నా ఐసీరీ బాల్, కాకపోతే ఇప్పుడు చేస్తాను నమ్మకం ఉంది, చేసినా కూడా చేశారు కూడా. వెరీ నైస్. ఓకే, ఫోన్ కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది సార్. ఇంకా ఏమనిపించింది? ఇక్కడ ల్యాబ్ కానీ టూల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. అసలు కాకపోతే 1 month అంటే నేను పోవాలని 3 months ఆలోచించిన. 1 month షాప్ వదిలిపెట్టి ఫ్యామిలీ వదిలిపెట్టి వెళ్దామా వద్దా అని. కాకపోతే ఇప్పటికి వచ్చినాక కరెక్టే అనిపిస్తుంది. సాటిస్ఫాక్షన్ 1 month ఉండాలి కంపల్సరీ అని అనిపిస్తుంది. ఉండాలి సార్, లేకపోతే సార్ 10 daysలో 1 weekలో ఏమొస్తుంది సార్? దాని గురించి సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికే మనకు టైం సరిపోతుంది, అంతేనా సార్? మేము ఇప్పుడు 25 daysలో ఓన్లీ ఆండ్రాయిడ్ కోర్స్ ఇంత కష్టంగా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవడం జరిగింది. అదే 25 daysలో యాపిల్ ఆండ్రాయిడ్ నేర్చుకోగలుగుతారా? కష్టం సార్. అది జరిగే పనేనా? కానీ పాసిబుల్ కాదు, అసలు జరగదు. అంటే అక్కడ 25 daysలో 30 daysలో జరుగుతుందంటే అర్థమైంది సార్, సబ్జెక్ట్ స్కిప్ అవుతుంది సార్ 100%. సబ్జెక్ట్ 100% సార్. మనం 25 days నాన్ స్టాప్గా కొడితే ఓకేనా ఆండ్రాయిడ్ కోర్స్ అయింది. అందులో కూడా కొంతమంది తీసుకోకున్నారు, కొంతమంది తీసుకోలేకపోతున్నారు, అంతేనా? మరి యాపిల్ ఆండ్రాయిడ్ 25 daysలో పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు సార్, అసలు ఛాన్సే లేదు, 1% లేదు సార్. ఇప్పుడు ఈ 25 daysలో ఆండ్రాయిడ్ కోర్స్ మీకు ఎలా అనిపించింది? సాటిస్ఫైడా? ఎవరైనా రావాలంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఒకటే సార్, నాకు ఈ ఇన్స్టిట్యూట్లో రాకపోతే ఇక్కడ ఫీల్డ్ ఇచ్చి పెట్టుకోవాల్సింది. ఈ ఇన్స్టిట్యూట్లో వచ్చినా కూడా మొబైల్ రాకపోతే ఫీల్డ్ ఇచ్చి పెట్టుకోవాల్సింది.
మీరు చెప్పినట్టు నేను 3 months ట్రై చేస్తా, ఒకళ్ళు నేను కూడా చేయకపోతే నేను కూడా వదిలేస్తాను సార్. 3 months వెరీ గుడ్. అంటే సార్ నేను చెప్పింది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఒకటి ఇది ఇలా అన్ని పర్ఫెక్ట్ చేయండి, ఇలా చేస్తే మీరు సక్సెస్ అవుతారు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు చెప్పినట్టు 3 months కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే 100% అయిపోతుంది, 100% కింగ్ అవుతాడు ఆ ఏరియాలో. మనం ఏదైతే ఇప్పుడు మనం చెప్పామో దాన్ని ఒక 3 months చేయండి. సార్ నేను ఏమన్నాను, మీకు ఈ 3 months అవ్వకపోతే మళ్ళీ రండి, మళ్ళీ వినండి, మళ్ళీ 3 months మళ్ళీ రండి, మీకు వచ్చే వరకు మీరు రండి, నేర్చుకోండి, పర్ఫెక్ట్ అవ్వండి. నేను కూడా ఇక్కడికి వచ్చిన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 4 members తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని తెలుసుకొని ఎంక్వైరీ చేసి మరీ వచ్చిన. 4 members వాళ్ళందరూ ఏం చెప్పారు సార్? వాళ్ళకి ఒకరు కూడా తెలియదు, ఫోన్లలో ఎంక్వైరీ చేసి నెంబర్ తీసుకొని ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చా ఓకేనా కాదని తెలుసుకొని వచ్చిన. చూడండి, అప్పుడు నా ద్వారా ఇంకో 2 తీసుకొచ్చిన, మీ ద్వారా ఇంకో 2 తీసుకోవచ్చు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా సాటిస్ఫై. సార్ మీ పేరు? వినయ్ కుమార్ సార్. వినయ్ కుమార్ సార్, మీకు ఆల్రెడీ మొబైల్ షాప్ ఉందా సార్? షాప్లో ఆల్రెడీ వర్క్ చేశారు సార్, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ 25 days మీరు స్పెండ్ చేశారు. మీకు ఎలా అనిపించింది? మా ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీస్ కానీ, మేము చెప్పిన టీచింగ్ కానీ, లేదంటే మేము ప్రొవైడ్ చేసిన టూల్స్ కానీ, మీకు ప్రొవైడ్ చేసిన ల్యాబ్ కానీ, సో మేము ప్రొవైడ్ చేసిన టైమింగ్ కానీ, మీ మాటల్లో మీరు ఏం చెప్పాలనుకుంటే అది లోపల ఏదైతే నిజం ఉందో అదే చెప్పండి సార్, అబద్ధం నాకు వద్దు. రైట్. అయితే సార్ ఇక్కడికి వచ్చే ముందు నేను గూగుల్లో సెర్చ్ చేసా, అంటే ఎస్ఎం ఆ పేరు కూడా నేను సరిగ్గా చూడలే. మనకి ఏదైతే లిస్ట్లో వచ్చిందో రేటింగ్ అయితే ఏదో ఉందో నాకు ఇది మనకు దగ్గరలో ఉంది, ఇక్కడ దిగేసి ఇక్కడ రచ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నా. అని ఒక 2 నెలల ముందు అనుకున్నా. 2 నెలలు నాకు మళ్ళీ టైం కుదరలే. దాని తర్వాత నేను కట్ చేస్తే ఇంకా మధ్యలో చాలా అయిపోయినాయి. అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చా, బ్యాగ్ ఇక్కడ పెట్టా, రూమ్కి పోయి పడుకొని ఆలోచించా అసలు ఏమవుతుంది, అసలు ఈ 25 days 30 days అన్నారు కదా, అవుతుందా అవ్వదా. మా అన్నయ్య దగ్గర నేను ఒక 2 months కూర్చున్నా. జనరల్ వర్క్ అయితే మనం చేసేస్తాం, ఈ ఐసీ వర్క్ అయితే మనకు రాదు. అయితే వచ్చి అయిపోయింది. అయిన తర్వాత మనసులో ఒకసారి అనుకున్నా అవుతుందా అవ్వదా అని చెప్పేసి. వచ్చిన తర్వాత నేను ఏదైతే అనుకున్నానో దానికి మొత్తం ఆపోజిట్. నేను అనుకోలే ఇలా ఉంటుందని చెప్పేసి అనుకోలే. ఇంత మంచిగా స్పేస్ ఎక్కువ కానీ, మళ్ళీ ఎక్విప్మెంట్ కానీ, రెస్పాన్స్ కానీ, అర్థం కాకపోతే చెప్పడం కానీ ప్రతి ఒక్కటి మళ్ళీ చెప్పడం జరిగిందా సార్? అవును సార్, మీరు చెప్తుంటే ఇంత ఓపిక మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నాకు అర్థం కాలే. చెప్పినా కానీ ఇప్పటికైతే నాకైతే ఇప్పుడు మీరు ఇచ్చిన స్టఫ్తో అయితే ఖచ్చితంగా నేను 100% చేస్తాను సార్. ఏమన్నా ఒకవేళ ఇప్పుడు ఐసీ రివర్నింగ్ వచ్చిందా సార్? వచ్చింది సార్. సార్ ఐసీ రివర్నింగ్ వచ్చాక మనం ఇచ్చిన నోట్స్ ప్రకారం ముందుకు వెళ్తే మనం ట్రబుల్ షూట్ చేయగలుగుతామా సార్? చేయగలుగుతాం సార్, 100%. వితౌట్ స్కెమాటిక్ ఎలా చేయాలి, విత్ స్కెమాటిక్ ఎలా చేయాలి, మొత్తం స్కెమాటిక్ బోర్డ్ను ఎలా ఓపెన్ చేయాలి, హార్డ్వేర్ సొల్యూషన్, బిట్ మ్యాప్, స్కెమాటిక్స్ సార్ ఇవన్నీ నేర్చుకున్నారా? ఏదో పైన ఫోన్లో ఓపెన్ చేయడం నేర్పించి పంపించారు. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అయితే ఇప్పుడు ఈ విషయాలు అయితే నాకు ముందు అయితే ఏం తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్లో ఇవన్నీ ఉన్నాయా అని తెలుసు. ఇప్పటికైతే ఏం తెలియదు, ఇప్పుడు మీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు. ఐసీ రివాల్వింగ్ ముందు ఎప్పుడైనా చేశారా సార్? చేయలేదు సార్. ఇప్పుడు చేయగలుగుతున్నారా? చేయగలరు. సిపి రివాల్వింగ్ కూడా చేస్తున్నాం, ఓపెన్ ఏసీ, పేస్టెడ్, సాఫ్ట్వేర్ అన్లాకింగ్ కానీ, ఎఫ్ఆర్పి కానీ, ప్రోగ్రామింగ్ కానీ అంతా వచ్చిందా సార్? సో ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఒకటి ఏంటంటే మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ డెమో క్లాస్ వినండి. విన్న తర్వాత మీకు ఇంకా మీ డిసైడ్ ఇంకా అది వచ్చిరంటే మీకు ఒక క్లాస్ వింటే మీకు అర్థమైపోతుంది, 100%గా నేర్చుకుంటా అని చెప్పేసి. ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చే సరే ఈ ఇన్స్టిట్యూట్ కాకుండా ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉంటే బాగుంటుందేమో, మనం అక్కడ సక్సెస్ అయ్యి ఉండేదేమో అని ఎవరికైనా మీకు ఏమైనా అనిపించింది సార్? లేదు సార్, ఇప్పుడు నేనైతే ఫస్ట్ వచ్చినా సార్, అంటే చూద్దాం ఒకవేళ ఆల్రెడీ మేడం చెప్పారు అన్నట్టు, ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, అలా ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. అంటే సరే ఓకే అని చెప్పేసి నేను అనుకున్నదే మీకు నేను అదే చెప్తున్నా. ఒకవేళ వస్తే ఒక్కసారి డెమో క్లాస్ విన్నారనుకో ఖచ్చితంగా జాయిన్ అయిపోతారు సార్, డౌట్ లేకుండా. రావాలనుకుంటున్నారో సార్ మీరు వాళ్ళని వీళ్ళని అడిగితే అది రెస్పాన్స్ కరెక్ట్గా ఉండొచ్చు లేకపోవచ్చు. డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి రండి, మీకు ఆప్షన్ ఉంది. మీకు 2-3 ఇన్స్టిట్యూట్లు మీరు చూస్ చేసుకోండి. 2-3 ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి క్లాసెస్ వినండి, అక్కడ ఉన్న ఓల్డ్ స్టూడెంట్లు ఎంక్వైరీ చేయండి, అక్కడ ల్యాబ్ చూడండి, అక్కడ టీచింగ్ చూడండి, అక్కడ ఫ్యాకల్టీస్ చూడండి. మీరు ఏం డిసైడ్ అవ్వకుండా ఏదో ఒక స్టూడెంట్ రివ్యూ చెప్పాడని, ఎవడో ఏదో అన్నాడని అక్కడ జాయిన్ అయితే మాత్రం లాస్ అయ్యేది ఎక్కువ మీరే అండి. ఆలోచించుకొని ఎక్కడైనా రావాలనుకున్నప్పుడు కరెక్ట్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైనా రావాలనుకుంటే మీరైతే 100% సాటిస్ఫైడ్ సార్? సాటిస్ఫైడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.